హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది దేశాయిపేటలో ఉన్న రాజరాజేశ్వరి ఆలయం అండి. ఇక్కడ భూకైలాసగిరి ఇక్కడ మరి వచ్చేసి మనకి శివుడున్నాడండి. ఇక్కడ మొత్తం గిరి ప్రదర్శన ఉందని అందరము పోగయ్యామండి. గుడికైతే అందరూ వచ్చారండి. ముందు రోజే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి వాళ్ళు. ఇచ్చి ఇలా డోలు, సన్నాయి మధ్య స్వామివారి డాన్సులు, ఇక్కడ కోలాటాలు అన్నీ జరుగుతూ లోపలంతా దర్శనం చేసుకొని భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని బయటికొచ్చి ఇలా కోలాహలం మధ్య గిరి ప్రదర్శనకు రెడీ చేస్తున్నారండి. అంతా డీజే సౌండు అంతా అన్ని రూపాల్లో ఉన్న దేవతలు అందరూ కూడా మొత్తం అందరూ రెడీ అయ్యారండి. నిజంగా అండి ఎంత సంతోషంగా ఉందో ఇక్కడికి వెళ్ళినందుకు. ఇక్కడండి ఈ గుడి సాయిబాబా టెంపుల్ అయితే చాలా బాగా పెద్దగుందండి. లోపల ఉన్న గుడులు కూడా శ్రీ ఆంజనేయ స్వామి అందంగా ఉన్నారండి. మిగతా పైన మొత్తం చూడొచ్చండి. మేము కొద్దిగానే చూసామండి. ఎక్కువ చూడలేడని. ఎందుకంటే మేము వెళ్ళిందే 5 గంటలకండి. ఆలోపే ఇంకా చీకటి పడిపోతుంది కదండీ! కొద్దిగా తీశానండి నేను. షార్ట్‌లు కొన్నే తీశాను. ఎక్కువ తీయలేకపోయాడండి మా అబ్బాయి మాత్రం. అప్పటికి కూడా ఇంత కోలాహల మధ్య ఏ వీడియో చేసినా కూడా అందరూ చేస్తూ ఉంటారండి. మా వీడియో కూడా కొద్దిగా పెట్టుకోవాలి లాంగ్ వీడియో అన్నట్టుగా చేశానండి. ఈ గుడి గురించయితే నేను ఎక్కువ ఏమి చెప్పలేనండి. ఎందుకు చెప్పలేనంటే నేనెప్పుడూ వెళ్ళలేదండి ఈ గుడికి. ఫస్ట్ టైమ్ వెళ్ళానండి. గిరి ప్రదర్శన చేసుకోటానికే వెళ్ళానండి. అందుకనే ఈ నృత్యాల మధ్య ఎంత సంబరాలున్నాయో చూడండి. వాళ్ళ కష్టం చూడండి ఎలా ఉందో. నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతేనండి. ఎంత బరువు ఆపుకొని ఈ డాన్సులు వాళ్ళు ప్రతిరోజు చేస్తారు కావచ్చండి. ఒకవేళ చెయ్యి తొనికో అటో ఇటో భుజం వంగిపోతే పడిపోతే మనిషి వాళ్ళ పరిస్థితి ఏంటండి? నిజంగా ప్రతిరోజు ప్రాక్టీస్ ఉంటదండి వాళ్ళకి. కానీ నాకైతే చాలా బాధ అనిపించిందండి. అలా ఎక్కి మనం స్వామివారి కోసం ఇలా వాళ్ళందరూ డాన్సులు చేస్తుంటే అంతా సంబరమండి. నిన్నైతే అంతా శివయ్య భక్తులందరూ కోలాహలంతో ప్రతి ఒక్కరండి నిజంగా అక్కడున్న శ్రీ ఆంజనేయ స్వామి వేషంలో ఉన్నారు చూడండి. జై శ్రీరామ్ అంటూ ఉంటే చక్కగా రామయ్య పాటకి డాన్స్ చేశారండి. చాలా బావుంది. ఎందుకనంటే మనం ప్రతిసారి కూడా ఎప్పుడూ వెళ్ళని గుడికి నేను వెళ్ళానని సంబరం అనిపించిందండి. ఈ శివయ్య డాన్స్ గాని, పార్వతి కానీ ప్రతి ఒక్కరండి ఏది చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి ఇక్కడ. అంత సంతోషంగా ఉందండి. అందరూ కలిసి మొత్తం మొత్తం ఎంతమందున్నారంటేనండి దాదాపుగా నేను అంటే అంచనా అయితే వేయలేను కానియండి. చాలా మందయితే వచ్చారండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ, దూరం నుంచి కానీ చాలా మంది వచ్చారండి. ఎందుకంటే అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది కదండీ! ఎప్పుడూ వెళ్ళని గుడికి మనం వెళ్లి చూసేదే ప్రత్యేకత అండి. ఆ గుడి గురించి మనం తెలుసుకోవటం ఎప్పుడైనా కూడా నేను వెళ్ళినప్పుడు తప్పకుండా తెలుసుకొని ఆ గుడి గురించి మీకైతే చెప్తానండి. చూడండి ఈ దేవతల రూపాల్లో ఉన్న మనుషులండి. మనుషుల రూపంలో నిజంగా దేవుడుంటాడు. దేవుడి రూపంలోనే మనిషి ఉంటాడండి. రామయ్య పాటకి శ్రీ ఆంజనేయ స్వామి ఏసిన డాన్స్ అయితే నన్ను చాలా ఆకట్టుకుందండి. ఎంత బావుందంటే, అంటే భక్తి పారవస్యం అంటే ఇలాగే ఉంటదండి. అందరూ చిన్న, పెద్ద అందరూ కూడానండి ఏ ఒక్కరు ఎటువంటి బాధ లేకుండా దిగ్విజయంగా చాలా మంచిగా సెక్యూరిటీ కూడా చాలా చక్కగా అందరూ పోలీసు వాళ్ళందరూ కంట్రోల్ చేస్తున్నారండి. ఇటు, అటు బండ్లయితే వస్తున్నాయండి. ఇంత కంట్రోల్ చేయటం చాలా కష్టమండి మనకి. రోడ్డు మీద రోడ్డు నుంచి కొంచెం దాటితేనండి ఇంక అవతలన్నీ ఇండ్ల మధ్య నుంచి, గుట్టల్లో నుంచి చుట్టూ ఇండ్లే ఉన్నాయండి. ఏం గుట్టలు లేవండి. చుట్టూ గుడి చుట్టే తిరిగామండి. ఒక 2 కిలోమీటర్లంటండి అదంతా. చూడండి ఇలా మనకి శివపార్వతులు ముందు కదిలి వెళ్తున్నారండి. ఆ తర్వాత రథం వెనుక మనందరం నడిచి వెళ్ళాలండి. రథం కదిలింది. స్వామివారి రథం కదిలి ఇంకందరూ కూడా ఇలా నడుచుకుంటూ శివనామం చెప్పుకుంటూ అందరం ఎంత బాగా ఆనందంతో వెళ్తున్నారండి. చిన్న పిల్లలు కూడా చాలా సంబరపడుతున్నారండి. అక్కడ మంచినీటి సేవలు కూడా మంచిగా చేస్తున్నారండి. స్కూల్ పిల్లలు మాత్రం ఇలా చూడండి. ఇలాంటివి చూసినప్పుడు మనకి నిజంగా ఎంత బాధున్నా నడవలేకుండా ఉంటారు. చాలామంది ఎవరైనా కూడా కాళ్ళు నొప్పి అన్నా కూడా ఇక్కడ ఈ సమయంలో అనలేమండి. అందరూ జనాల్లో ఉంటాం కదండీ! సంబరంగా ఉంటది. చూడండి. ఇది మరొక్కసారి చెప్తానండి. దేవన్నపేటలోని రాజరాజేశ్వరి టెంపుల్ అండి ఇది. సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి లోపల. రాజరాజేశ్వరి కైలాసగిరి పేరుతో ఉందండి. శివుడి టెంపుల్ అండి ఇక్కడ. ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రుడు
అమ్మవారి టెంపులు అన్నీ ఉన్నాయండి. జంట నాగులు కూడా ఉన్నాయండి. మీరు మంచిగా పైకెక్కి గుట్టెక్కి చూస్తే కాళికాదేవి ఉంటుందండి. నేను భద్రకాళి అని నోట్లో వచ్చేసిందండి పొద్దున, సారీ అండి. కాళికాదేవి ఉంది. మీరంతా ఎక్కి చూసి మంచిగా మళ్ళీ తిరిగి రావచ్చండి. మేము లేట్ అవుతుందని నేను చూపెట్టలేకపోయానండి సరిగ్గా ఈసారైతే. నేను మరొక్కసారి వెళ్ళినప్పుడు అన్ని డీటెయిల్స్ కనుక్కొని చక్కగా చెప్తానండి. ఈసారి నేను ఈ గుడి గురించి ఏం చెప్పలేకపోయినా కూడా మరొకలా ఎవ్వరు కూడా ఏమీ అనుకోవద్దండి. ఎందుకంటే గుడి గురించి తెలుసుకుందామన్నా కూడా మనం ఫస్ట్ టైం వెళ్ళాం. ఇంత జనంలో వెళ్ళామండి. అక్కడ అయ్యగార్లని ఎవరైనా అడిగి గుడి గురించి చెప్దామన్నా కూడా అక్కడ అడగలేని పరిస్థితి అండి. అంత బిజీగా ఉంది. అందుకనే ఈసారి మాత్రం నేను వెళ్లి దర్శించుకున్నది ఎలా, నా ఫీలింగ్స్ ఏంటి అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటానండి. కానీ అందరం నడుస్తున్నాం కదండీ చుట్టూ. అంటే కంకర్రాళ్ళు చిన్న రాళ్ళు ఏయించారండి. చిన్నయి అంటే మనకి బురదలా ఏది కాకుండా నీళ్లు పోసారండి ఆ కంకర్రాళ్ళ మీద. ఇక సిమెంట్ రోడ్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం కాళ్ళకి కుచ్చుకుంటున్నాయండి. చిన్న చిన్న రౌతులుంటాయి కదండీ! అవి కంకర్రాళ్ళు కుచ్చుకుంటున్నాయండి. అయినా కూడా ఎలాగో అలాగైతే నడిచేసామండి. అందరూ కూడా ఆడవాళ్ళ కాళ్ళు సున్నితంగా ఉంటాయి కదండీ! వాళ్ళు ఎక్కువ నడవలేరు. మగవాళ్ళైతే నడిచిపోతున్నారు గానీ పిల్లలు కూడా బాధపడుతున్నారండి. బాధైనా అది బాధ కాదండి. తియ్యని బాధ. స్వామివారితో కలిసి స్వామివారి రథం ముందు బయలుదేరినప్పుడు వెనకంతా శివనామం చెప్పుకుంటూ జై శ్రీరామ్ అని ముందుకు కదిలారండి. అందరూ కూడా అది సంతోషంతో వచ్చిన బాధండి. అంతేనండి. సంతోషంలో ఉండే బాధనే మనం తీసుకోవాలండి. ఎప్పుడూ కూడా స్వామివారు మనకి ఊరికనే ఇచ్చేయరండి. మనం ఏదన్నా కఠినమైనయి అడిగినప్పుడు ఇలా గిరి ప్రదర్శనం చేసినప్పుడు మనం కూడా కఠినంగా ఉండాలి. కఠినమైన కోరిక ఉంటే అంతకు దగ్గ దీక్ష మనకు కావాలండి. ఎప్పుడూ కూడా ఇది మనం ఏదన్నా మనసులో అనుకోని కొంతమంది తిరిగి ఉంటారు. కొంతమంది పుణ్యం కోసమని, కొంతమంది మరొకరు ఏదైనా కూడా చిన్న కోరిక లేనిది ఎవ్వరు కూడా మనం దేవుడి చుట్టూ తిరగము అనుకుంటాగా అంటే ప్రేమతోని తిరిగే వాళ్ళు కూడా ఉంటారండి. భక్తులమండి మనము. ఏ విధంగానైనా స్వామివారి దగ్గర ఏదో ఒకటి మనం అడుగుతూనే ఉంటామండి. అలాగే నేను అడిగే తిరిగానండి చుట్టూ. ఎందుకనంటే మనకుండే కష్టాలు పోవాలి. స్వామివారు ఎప్పుడూ నిండుగా అందరూ ఇలాగే భక్తులు కళకళగా ఆ గుడికి వచ్చి ఎప్పుడూ కళతో ఉండి ఇంకా బాగా అందరికీ తెలియాలండి. అంటే ఎన్నో ఏండ్ల గుడండి ఇది. దీని గురించి చెప్పేంత కాదండి నేను. కానీ నేను ఫస్ట్ టైమ్ ఎళ్ళాను కాబట్టి, ఈ జనసందోషాన్నంతా చూసి, ఇంతమందిని చూసైతే నిజంగా చుట్టుపక్కన వాళ్ళు చాలా మంది వచ్చారండి. దూరం నుంచి కూడా నాలాగొచ్చినోళ్ళు కూడా వచ్చారండి. తెలియక చూద్దాము ఎందుకంటే, మనకి అరుణాచలంలో నడుస్తామండి ఇలాగా. కానీ ఇది అరుణాచలంలో నడిచింది ఫస్ట్ టైమ్ అంటండి. ఇక్కడ ఈ గుడిలో స్టార్ట్ చేశారంటే ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా సెక్యూరిటీగా చేసి ఇంకా బాగా ఈ సంవత్సరం కంటే ఇంకా బాగా చేస్తారంటండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఫస్ట్ టైమ్ మొదలుపెట్టింది. వాళ్ళకి కూడా తెలియదు కదండీ! ఎలా జరుగుతుంది ఏంటి అంతా దేవుడి మీద భారమేసే కదా చేస్తారు. అలాగే ఇది మంచిగా జరిగింది కదండీ! ఇలాగే మళ్ళీ మరొక సంవత్సరం వచ్చినప్పుడు ఇంతే ఇంతకంటే ఎక్కువ ఆనందంగా చేస్తారండి. కానీ ఒక్కటండి ఇక్కడ ఏదైనా దీపావళి తారాజువ్వలుంటాయి కదండీ! అవి కాలిస్తే మంచిగా పైకెళ్ళి ఇక్కడేం జరుగుతుంది అనేది ఇంకా అందరికీ తెలిసేదండి. ఆ తారాజువ్వలు పైకెళ్ళి నిజంగా రాకెట్లు పైకెళ్ళి మంచిగా పువ్వులు వెదజల్లుతాయండి. చాలా అందంగా ఉంటదండి. కాకపోతే ఇక్కడ దేని వల్లనో అవి మాత్రం వేయలేదండి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉండొచ్చండి. అందుకే ఇండ్ల సందున వద్దని వేయలేదు కావచ్చు. కానీ అవ్వుంటేనండి ఇంకా తెలిసేది. బాంబుల శబ్దానికి మంచిగా రాకెట్లు పైకెళ్ళి పువ్వులు చల్లుతుంది కదండీ! ఇక్కడేదో జరుగుతుంది అన్నట్టుగా తెలిసేదండి అందరికీ. అదొక్క లోటే ఉందండి. చూడండి శివపార్వతులు ఎలా నాట్యం చేసుకుంటున్నారో అందంగా చూడండి. కాసేపు చూసినా కూడా చాలండి మనకి శివపార్వతులను కళ్ళారా మనకి ఎవరి రూపంలో ఉంటారండి? మనిషి రూపంలోనే కదా దేవుడుండేది. అలాగేనండి మనము చూసేవాళ్ళం కూడా అదే భక్తితో చూడాలండి. అక్కడ మనుషులున్నారని చూడొద్దు. అక్కడున్నది దేవతలు అనేదే ఆ ఫీలింగ్‌తో చూడండి మీరు. కంపల్సరీగా మనకదొచ్చేస్తదండి భక్తి భావం అనేది. చూడండి ఎంత చక్కగా శివుడు డాన్స్ ఏస్తున్నాడో. కిందికొచ్చి భరతనాట్యం వేస్తున్నాడండి మన కోసం. మనం భక్తులమండి. ఆయన భక్తుల కోసం కిందికొచ్చి దివి నుంచి భూమికొచ్చి ఇలా
నాట్య ప్రదర్శన చేస్తున్నారండి శివపార్వతులు ఇద్దరూ మాత్రం. ఇది కళ్ళారా చూసే భాగ్యం మనకు కలిగినందుకు మనం అదృష్టవంతులమండి. ఈ జ ఈ జన్మలో మనది మానవ జన్మండి. ఆ తర్వాత ఏ జన్మ ఉంటుందో తెలియదండి. నరసింహస్వామి చూడండి, ఆయన కష్టం కూడా ఇప్పుడు ఆ వేషంలో ఉన్న మనిషి చేయటం కూడా కష్టమే కదండీ! అది మనకిలా కళ్ళకి కట్టినట్టు స్వామివారిని చూపెట్టాలండి. చూడండి, నరసింహస్వామి మాత్రం ఇలా దండం పెట్టుకోవాలండి. మనసులో ఏదన్నా కోరుకుంటే చెప్పుకోండి. ఉగ్రరూపం నరసింహస్వామి అండి. చూడండి, అలాగే ఉంటుందండి ఆయన్ని చూస్తే. కానీ పిల్లలు, పెద్దలు అందరూ ఫోటోలు, వీడియోలు తీసేవాళ్ళేనండి. అంతా కూడా చూడండి ఎలా ఆనందంగా చూస్తున్నారో అందరూ. కాళ్ళు నొప్పులంటూనే పిల్లలు కూడానండి సంబరంగా నడుస్తున్నారండి. అందరిలో కలిసి వెళ్ళినప్పుడు మనకేమి పెద్దగా బాధ అనిపించదండి. కింద రోడ్డుకి కొంచెం కొంచెం గుచ్చుకుంటున్న రాళ్ళు చిన్న చిన్నవి ఉన్నాయండి. అవి మాత్రమే తప్ప ఇంకే బాధ కలగలేదు. దారెమ్మటి మంచినీళ్ళు అవి ఇవి ఉన్నాయండి. తాక్కుంటూ మంచిగా సంబరంగా శివనామం చెప్తూ ఇదంతా చూశానండి నేను. అంతా అయిపోయిన తర్వాత స్వామివారు దగ్గరికొచ్చి ఇంకా రథం మళ్ళీ చుట్టూ తిరిగి గుడి దగ్గరికొచ్చి ముందు దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నామండి. ఆ తర్వాత మళ్ళీ రథాన్ని తీసుకొచ్చి లాస్ట్ మళ్ళీ గుడి దగ్గర దింపారండి. అంటే అందరం కలిసి గుడి దగ్గరికి రథాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ దర్శనం చేసుకొని మేము బయలుదేరిపోయామండి. ఆ తర్వాత ఇలా అయితే జనసందోషంలో ఇలా చూడండి ఎంతమందండి నిజంగా. నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదండి. ఎందుకనంటే నాకు ఈ గుళ్ళ గురించి ఎక్కువ తెలిసుంటే నేను ఇంకా ఎక్కువగా చెప్పేదాన్ని. ఆ గుడి గురించి మనకు తెలియనందుకు మాట్లాడలేనండి. ఇలా మళ్ళీ వచ్చి దర్శనం చేసుకున్నానండి. ముందు దర్శనం చేసుకున్నాను. మళ్ళీ వచ్చి కూడా మళ్ళీ దర్శనం చేసుకున్నానండి నేను. ముందు దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసానండి. కొట్టేసి మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని చూడండి స్వయంభూ లింగం అంటండి ఎలా ఉందో. చాలా బాగా అనిపించిందండి. ప్రశాంతంగా ఉందండి. గుడైతే మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఒక్కసారి వెళ్లి మీరు దర్శనం చేయండి. మీకు నచ్చకపోతే నన్నడగండి. అంత బావుందండి టెంపుల్ అయితే మాత్రం. చాలా బాగుంది. నందీశ్వరుడికి మనము కోరిక చెవిలో చెప్పాలండి. ఎప్పుడైనా కూడా అలా చెప్పి నేను కోరుకున్నానండి. ఈ గుడిలో మాత్రం ఒకటి కోరుకున్నాను. అదవ్వాలని అనుకుంటున్నానండి. తప్పనిసరిగా భగవంతుడున్నాడండి. అంతే ఇంకేమీ లేదండి. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి ట్రై చేయాలండి. మనం గుళ్ళకి, గోపురాలకి వెళ్తూ ఉండాలండి. ఏదన్నా మానసికంగా మనకి ఎటువంటి బాధ ఉన్నా కొంచెం దేవుడి పేరు మీద అలాగే వెళ్ళిపోతుందండి. ఇలా చూడండి ప్రసాదం అందరూ లైన్‌లో ఎంత చక్కగా తీసుకుంటున్నారండి. అంటే అందరూ కూడా లైన్‌లో ఉన్నప్పుడు ఇంకా మనం ఒక్కరిని చూసి ఒకరు పాటిస్తామండి. శనివారం ఒక్క పొద్దులు కదండీ! ఇంకా పొద్దంతా ఏమీ తినలేదేమో అంటే రైస్ తీసుకోరు కదండీ! ఈవినింగ్ పొద్దున తిన్నవాళ్ళు మధ్యాహ్నం లంచ్ చేస్తే మాత్రం ఈవినింగ్ తీసుకోరండి. అలా అందరూ ఒక్క పొద్దులుండి ఆ పులిహోర తీసుకొని ఈవినింగ్ తిన్నారండి. పొద్దంతా ఒక్క పొద్దండి. నేను కూడా అంతేనండి. నిన్నైతే కొంచెం కళ్ళు తిరిగాయండి. నాకైతే మాత్రం నా ఫాలోవర్ ఒకరు ఇక్కడ పలకరించారండి. పొద్దున వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పానండి దాని గురించి. ఈ ఇద్దరు మాత్రం నేను వెళ్ళినప్పటి నుంచి నాతోనే ఉన్నారండి. ఈ బ్లూ శారీ నా ముందు శారీ. నిజంగానండి నేను మధ్య మధ్యలో తొలుగుతున్నాను. మళ్ళీ వాళ్ళనే టచ్ అవుతున్నానండి. దాదాపు 4 సార్లు అలా జరిగిందండి దగ్గరికి రావడం. ఆవిడంటుంది, "మీరు నేను ఎక్కడున్నా కలుస్తున్నామేంటండి? ఎక్కడ మళ్ళీ మధ్యలో తప్పిపోతున్నాం, మళ్ళీ దగ్గరికొస్తున్నామండి." అలా నాకెందుకో ఏ జన్మ బంధమో ఒకరు 4 సార్లు టచ్ అవ్వటం అనేది తెలియకుండా మళ్ళీ విడిపోవడం, మళ్ళీ కలవటం అనేది జరుగుతుందండి. అప్పుడప్పుడు జరుగుతాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ వీడియో